18 ఒక్కటే కాదు సార్ ఇంకొంతమంది ఏంది అని అంటే సార్ ఫోన్ చేయడానికి బ్యాలెన్స్ లేకపోతే ప్రభువా ఇప్పుడు బ్యాలెన్స్ కావాలి అనగానే బ్యాలెన్స్ పడిపోతాడ. సార్ ఇప్పుడు నాకు కూడా పరిచయ నిమిత్తం చాలా అవసరాలు ఉంటాయి సార్. చాలా సార్లు నాకు కూడా డబ్బు అవసరం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. నేను తల్లిదండ్రులను అడగను, బంధువులను అడగను, నా వెనకాల నేను ఇది కూడా దాసిందంటే ఏం లేదు, జీరోగానే వచ్చాను దేవుని సేవలోకి, జీరోగానే వెళ్ళిపోవాలి ఈ ఆలోచనతో. మీటింగ్స్కి వెళ్తా ఉంటాను ఎక్కడ పడితే అక్కడికి, ఆ దేవుని పేరట ఇస్తూ ఉంటారు, దైవ సంబంధమైన పనుల కొరకు నేను వాడుతూ ఉంటాను. కొన్నిసార్లు దేవుని పని కొరకు చాలా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి, చాలా కష్టం. అలాగని చెప్పి ఎవరి దగ్గర చేయి చాపు మన గూగుల్ పే నెంబర్లు పెట్టాం, ఎవరిని అడగం. అది దేవుడి పని కనుక ప్రభు నీ పని నిమిత్తమే మరి ప్రార్థిస్తా ఉన్నాం, మీకు చిత్తమైతే మీకు ఇష్టమైతే సహకరించండి, దయించి విషయంలో సహాయపడండి అంటే విశ్వాసం వాడుకుంటుంటాడండి. అనుకోని విధంగా కొంతమంది ప్రేరేపించబడి ఇది దేవుని కొరకు ఉపయోగించండి, దేవుని కొరకు ఉపయోగించండి, దేవుని నిమిత్తం ఉంచండి అని చెప్పి చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి నిజమైన సాక్ష్యాలు నా జీవితంలో కూడా చాలా ఉన్నాయి. కానీ అన్నీ ఇలా జరుగుతాయి అని నేను నమ్మట్లేదు.